ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీరామాయ నమ. ఓం శ్రీరామాయ నమ. మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాం? ఈ జగత్ అనేది బయట ఏర్పడలేదు. మనస్సు యొక్క సృష్టి, మనస్సు సంకల్పం, దాని వాసన వల్లనే ఇది ఏర్పడుతుందని మనం దాంట్లో చెప్పుకున్నాం. జగత్తు మనస్సులోనే తయారవుతున్నది అని మనం, అది సబ్జెక్ట్. నిన్న బయట ప్రారంభం కాలేదు, మనస్సులోనే సృష్టి జరుగుతుంది. మనస్సు ద్వారానే సృష్టి సంకల్ప వికల్పాలనే జరుగుతున్నది అన్న ఇదిలో మనం నిన్న అనుకున్నాం. ఈరోజు సంకల్పం వల్లనే సంకల్పం వల్లనే సృష్టి జరిగేది. సంకల్పం వల్లనే సృష్టి జరుగుతుంది అనుకున్నాం. మనసులో అప్పుడు మనసే మూల కారణం. జగత్ సృష్టికి, జీవ సృష్టికి మూల కారణం మనసే. అదే నిన్న చెప్పారు. సంకల్పం అంటే అసలు ఏంటి? సంకల్పం అనుకున్నాం కదా. సంకల్పం అంటే ఏంటి అంటే అది ఒక అభిముఖ భావం. అంటే చైతన్య స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపుడి సుస్వరూపుడిలో, ఆయన భావంలో, లోపల చిత్త, ఆయన యొక్క అంతరంగంలో లేచే ఒక చలనం లాంటిది, స్వల్ప చలనం. ఆ అంతరంగంలో స్వస్వరూపుడైన పరబ్రహ్మానికి అంతరంగంలో ఒక చిన్న, దాన్ని ఏమంటామంటే ఒక చలనం కలిగింది దానికి. ఏమని దానివల్లనే అది ఆ చలనమే సంకల్పం ఏర్పడింది. ఆయన అంటే ఏర్పడిన దానికి సంకల్పం అంటే ఈ సృష్టి చెయ్యాలి అనే ఉద్దేశం ఆయనకు కలిగింది. ఆయన అట్లా అనుకోవటమే ఆలస్యం. ఎమ్మటే ఈ సృష్టి ఇలా కలిసిపోయింది. ఎట్ట కలిగిందంటే, నాకు తెలిసిన ప్రకారంగా సమస్త స్వచ్ఛ ఘనస్వరూపుడైనటువంటి పరబ్రహ్మస్వరూపునికి ఒక ఆలోచన వచ్చింది. దానిలోంచే సృష్టి వచ్చింది. ఎమ్మటే సృష్టి ఏర్పడదు. సృష్టి ఏర్పడాలి అనుకుంటే ఇప్పుడు మనం భూలోకంలో సృష్టిగా అంటే ఒక జీవి సృష్టిగా అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉండాలి. అట్నే ఒక తోడు ఉండాలి. అదేవిధంగా ఆయనకి తోడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. సత్యం ఒక్కటే కష్టం ఉన్నది, ఒక సత్యమేగా. ఆ సత్య పురుషుడు ఆయనే కదా, పరబ్రహ్మస్వరూపే సత్యం. ఆయనకి మరి ఇంకో తోడు కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మాయని సృష్టించబడ్డది. ఆ మాయ ఎటువంటిదంటే, మాయ అంటే అది అజ్ఞానం. మాయ అంటే అదే అవిద్య. ఆయనలో ఏర్పడిన అజ్ఞానం లాంటిది అవిద్య. తర్వాత మాయ. దానికి 3 గుణాలు అనుకున్నాయి: సత్యగుణం, రజగుణం, తమగుణం. ఈ 3 గుణాలు కలిగి ఉన్నటువంటిది మాయ. ఈ 3 గుణాలు ఉండటం కారణం చేతనే అది మాయగా మిగిలి, మాయాతత్వంతో, అజ్ఞానంతో ఆ మాయ ఆయన్ని ఆక్రమించింది. ఆయన దాన్ని ఆక్రమించాడు. ఆమె కూడా ఆయనలో ఒదిగిపోయి అప్పుడు సృష్టిని ఎమ్మటే ఆమె మాయ ద్వారానే ఈ సత్యపురుషుడు, ఈ మనం ఈ పరబ్రహ్మ స్వరూపం ఏదో ఆయన సృష్టిని ఏర్పరిచాడు. మాయ ద్వారానే సృష్టి ఏర్పడింది. ఆ మాయ ద్వారా సృష్టి ఈ సృష్టి ఎమ్మటే అంతా మాయ టకటక సృష్టించి పాసింది. ఎంత క్షణాల మీద మనం ఆయన అనుకోవటమే ఆలస్యం, మాయ సృష్టించేది.
అందుకనే మాయ ఆయన్ని వదిలిపెట్టిపోదు, ఆయన అంటుకొనే ఉంటుంది. మన్ని కూడా మాయ అంటుకొనే ఉంటుంది. జీవులకు కూడా అదే సిస్టం, మాయ అనేది అంటుకొనే ఉంటుంది. ఆ మాయని తొలగించుకోవటం ఒక్కటే మన మానవులకు ఉన్నటువంటి ప్రాబ్లం. ఆ మాయను తొలగించుకొని దాన్ని అసలు స్వరూపాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. ఆయన స్వామి పరబ్రహ్మస్వరూపుడు, సత్యస్వరూపుడు. ఆయనకంటే మించిన శక్తి సామర్థ్యాలు పడలేరు కాబట్టి ఆయన చదువుకుంటే మాయ ఉంటుంది. ఆయన దాని మాయ దొంగ తీసుకున్నవాడు, మాయని జయించినవాడు ఆయన ఒక్కడే. ఆయన అనుకుంటే బట్టి మాయ రైతుడవుతాడు, కావాలనుకుంటే మాయ సైతుడవుతాడు. మాయ సైతుడైన ఆయనే, మాయ రైతుడైన ఆయనే. అప్పుడు ఆయన శుద్ధ అంతశక్తిమంతుడు కాబట్టి ఆయన మాయని ఆశ్రయించి ఈ సృష్టిని ఎమ్మటే మనసులో నుంచి మాయ ద్వారా ఈ సృష్టిని ఆరంభించాడు. ఎమ్మడి జరిగిపోయింది. అంటే ఇక్కడ జరిగినటువంటి జగత్తు, ఈ జీవత్వం, ఇదంతా ఈ జీవులు, ఈ జగత్తు మొత్తం కూడా మాయా సృష్టి. కాబట్టి జగన్మాయ అన్నారు. ఇది జగత్తు యొక్క మాయ, జగత్తు యొక్క సృష్టి. ఈ మాయా సృష్టి జగత్తు, మాయా జగత్తు. దాన్ని జగన్మిథ్య అన్నారు అన్నమాట. జగన్మిథ్య అని మనం పిలుచుకుంటున్నాం. అది తెలుసుకోవాలి. దీనికి ఈ మాయతో సృష్టించబడిన ఈ జగత్తు, జీవ సృష్టి మన కన్నులకు మాత్రమే కనపడుతుంది. అందుకనే మనకి ఇచ్చడి కన్నులు, ఈ ఇంద్రియాలను ఇచ్చి మనకి ఈ మాయా ప్రపంచంలో బతకమని అమ్మవారు శాసించింది. ఆమె అమ్మవారు, ఆమె పరాశక్తి. ఈయన పరబ్రహ్మ అయితే ఆమె పరాశక్తి, పరబ్రహ్మ స్వరూపిణి. ఈయన పరబ్రహ్మ. వీళ్ళిద్దరు కలిసి ఈ సృష్టిని మొత్తం ఏర్పరుస్తున్నారు. ఎమ్మడెమ్మటే ఎలా ఏర్పరుస్తున్నారు? ఆయన సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతూనే ఉంటుంది. సృష్టి మొత్తం అలానే జరుగుతుంది. ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా జరగదు. ఇకపోతే అంటే ఏంటి? ఈ చైతన్య యొక్క స్వరూపంలోంచి వచ్చింది. ఆయన స్వరూపం, ఆయనకు ఆలోచన ఆయన ఆలోచించాడు. ఏమని? జగత్తు సృష్టించాలని ఒక స్ఫురణ, ఆలోచన స్ఫురణ వచ్చింది దానికి. రావటం అభిప్రాయం కలిగిపోయింది దానికి. ఒక అభిప్రాయం వచ్చాడు. స్ఫురణ రాగానే ఒక అభిప్రాయానికి వచ్చాడు. దాంతోనే ఏమైంది? భావం ఏర్పరచుకున్నాడు. ఆ భావం ఏర్పరచుకోవడం ఆలస్యం. ఈ విధంగా కావాలి అనేటువంటి ఆయన మొత్తం ఏమంటే ఒక ప్రాణం అన్నమాట. భావం అంటే ఒక భావన పెట్టుకున్నాడు. ఇన్ని నక్షత్రాలు ఉండాలి, ఇన్ని సూర్యుడు చంద్రుడు ఉండాలి, ఇదంతా మన ఈ ఒక సృష్టి ప్రాణంతా భావం పెట్టుకుని అదే ప్రకారంగా అదే దృష్టి జగత ఎమ్మటే ఏర్పడిపోయింది క్షణాల మీద. అంటే ఆయన అంత శక్తివంతుడు. క్షణాల మీదనే ఈ సూర్యుడు చంద్రుడు మొత్తం అన్ని సకల సృష్టి మొత్తం ఏర్పడిపోయింది. అంటే ఆ చైతన్యం యొక్క ఆలోచన స్ఫురణ మీద అభిప్రాయం వచ్చింది. అభిప్రాయం మీద భావన ఏర్పడింది. భావన ఏర్పడంతోనే దాని మీద జగత్ సృష్టి మొత్తం జరిగిపోయింది. ఇది ఫండమెంటల్. మరి ఇంత సృష్టి ఎలా జరిగిందని మనం అనుకోవచ్చు. మన స్వప్నంలో ఎన్నో పర్వతాలు సృష్టిస్తాం. ఎంతో ఇక్కడికో ఇక్కడి నుంచి కాశీపడి న్యూయార్క్ పోతున్నట్టు, అక్కడ న్యూయార్క్ లండన్లో మనం విహరిస్తున్నట్టుగా మనం కలగంటాం. కాసేపట్లోనే ఇల్లు పడిపోతుంది, కాసేపట్లోనే ఈ బిల్డింగులు కడతాం, కార్లు కొంటాం, కార్లు ఎంత కళ ఎంత అలా క్షణం కాదు, మనం చాలా ఇంకా స్పీడ్గా మనకు ఎలా తిరిగిపోతుందో కళ. ఆ విధంగానే ఆయన మొదలు చెప్పుకున్నగా ఆయనకు ఒక స్ఫురణ, అంటే అది కూడా ఒక కళ లాంటి, ఆయనకు కూడా ఒక కళ లాంటిది వచ్చింది. ఎట్ట కళలో టకటక ఇవన్నీ కలిగినాయి. కాబట్టి జగత్తు మిథ్య. ఆయనకు వచ్చిన కళే మనకెట్ట వచ్చితే క్షణాల ఏర్పడుతుందో ఆయన క్షణాల మీద ఈ లోకం అంతా మాయ సృష్టించాడు. ఇదంతా
ఏర్పడ్డది. ఆమె ద్వారా మొత్తం సృష్టి మొత్తాన్ని టక మనకి ఎలా కళలు ఏర్పడతాయో అదే ఆయనకు ఒక కళ అనుకుందాం. ఆ కళ వచ్చింది. ఆ కళలో ఉన్నటువంటి ఈ ఏ భావాలు వచ్చాయో ఆ భావాలే సృష్టిగా ఏర్పడిపోయినాయి. భావన ఏర్పడింది. ఆ భావన వల్లనే సృష్టి మొత్తం ఈ మనకు కనపడే దృశ్య జగత్తు మొత్తం ఏర్పడేది. అంటే జీవులు అన్నీ మొత్తం ఏర్పడేది. అంటే ఈ విశ్వం అంతా విస్తరించింది కదా. అందుకే ఏమంటామంటే మనస్సు నిలిస్తే సృష్టి కూడా నిలిచిపోతుంది. మనస్సు స్టాండర్డ్ నిలబడిపోతే నిలిచిందనుకో మన కళ ఆగిపోతుంది. ఏది అంతా అయిపోతుంది. మనసు కనుక స్తంభింపజేస్తే మనకు సంకల్ప వికల్పాలు రావు. సత్యాన్ని మనకు కనపడి సత్యమే కనపడుతుంది. ఇక ఇవన్నీ కనపడవు. సత్యం మనసుని మనం ఒక స్థిరంగా ఉంచగలిగితే మనకి ఆత్మస్వరూపం ఎలా కనపడుతుందో భగవంతుడికి కనుక ఆయన కూడా ఇట్లా ఇంకా స్ఫురించుకో, ఆయన కూడా ఒక మనసుని ఆయన సంకల్పాన్ని టక్కినాపితే సృష్టి మొత్తం లయమైపోతుంది. ఆయన స్తంభింపజిస్తే మొత్తం లయమవుతుంది. ఆయన మళ్ళా ఆయన ఒక సంకల్పం తీసుకుంటే సృష్టి మొత్తం జరుగుతుంది. అదే మొత్తం ప్రళయం. ఆయన మనసును స్థిరపరిచి తన ప్రజ్ఞానంలో ఆయన ఉంటే మొత్తం ప్రపంచం మళ్ళా ఆయన తలుచుకుంటే మళ్ళా సృష్టి మళ్ళా యథాప్రకారం నడుస్తుంటుంది. ఇకపోతే ఎట్లా ఈ సంకల్పం ఎలా వస్తుందంటే దీనికి మూల కారణం వాసనలు. ఇదంతా మనం చెప్పుకున్నదే, కానీ మరి మీకు పూర్తి సృష్టిని గురించి మనం తెలుసుకుంటున్నాం. సృష్టి ఏర్పడడానికి మన జీవితానికి దానికి మనం అనుసంధానం చేసి చెప్తున్నాను నేను. అదే అయితే దీనికి సంకల్పానికి ఏమిటి మూల కారణం? వాసనలు. మనకున్నది ఈరోజు చెప్పుకున్నది వాసనల వల్లనే ఇది ఇంకా గత సూక్ష్మ సంస్కారాల శేషం అనుభవాలంటే అవి తెలియకుండా మన సంకల్పం జరుగుతూనే ఉంటుంది. అది భయాలుగా, ఒక ఆశగా, ఒక ఒక ఆనందంగా, ఒక దుఃఖంగా బయటపడుతుంటాయి ఈ సంకల్పం. అదే మన జీవితంలో నడిచే సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఆ స్వరూపాలే అన్నమాట. నిజమైన స్వరూపం ఎంత భ్రాంతే అంతే. మన కళలో కనుతున్నటువంటి సుఖం ఇక్కడ మనకు కలుగుతుంది అనుకుంటున్నాం. మనకు దుఃఖము అదే, సుఖము అదే. అక్కడ ఇక్కడ జరిగే మనకు ఇప్పుడు మనకు నచ్చే సృష్టి అంతా నచ్చేంత మనం యొక్క భ్రమ అంత ఎంత మాయ ఎంత మనం కళలో ఆయన కళలో ఉండే సృష్టి చెప్తే మొట్టమొదటి చెప్పాడు స్వామి. ఇది ఆయన సంకల్పంలో జరిగేటువంటి ఈ సృష్టి ఇదంతా మాయ స్వరూపం. ఇకపోతే వాసన క్షయ ఇటువంటిది ఈ సృష్టి ఇదంతా ఆగిపోవాలంటే వాసనలు లేకపోతేనే, వాసనలు ఉంటే ఈ సంకల్పాలు వస్తే మనసు తెలుస్తుంది. మనసు నుంచి ఇదంతా సృష్టి ఏర్పడుతుంది. అందుకని వాసన క్షయం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వాసన క్షయం లేకపోతే మోక్షం అనేది కలగదు. వాసన క్షయం అయితేనే మోక్షం అంటే స్థిరంగా పరమాత్మ స్వరూపాన్ని చూస్తూ అక్కడే ఉంటుంది. ఇక ఈ కనపడే మాయా యొక్క జంతమైన ఈ సృష్టి మొత్తం మనకు ఆగిపోతుంది. మనకు లోపల నుండి ఆత్మస్వరూపాన్ని, అసలైన స్వరూపాన్ని, అసలైన చైతన్యాన్ని మనం పట్టుకుంటే, మనం దాన్ని చూస్తే, మన మనసు అక్కడ లీనం చేయగలిగితే ఇక మనకి ఈ మాయతో కూడుకున్న ప్రపంచం ఎంత పోతుంది. స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం కలుగుతుంది. ఆత్మస్వరూపం నథింగ్ బట్ పరమాత్మ స్వరూపం. ఇక ఉపనిషత్తులు కూడా ఇవే చెప్తున్నాయి. అవి ఉపనిషత్తు సారాంశాలు కూడా ఇవే. అంటే వేదాంత సారం.
వేదాంత సారం కూడా మన వేదాలు చెప్పినవి కూడా ఇవే చెప్పుకున్నాం, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. యదా ధ్యాయతి తదా భవతి. ఏమి ధ్యానం చేస్తామో అది అనుభవం అవుతుంది మనకి. యదా ధ్యాయతి, మనం ఈ విధంగా సంకల్పం పెట్టుకుంటే అదే ప్రకారం మనం చేస్తుంటాం, అదే ప్రకారం నడుస్తుంటుంది, అది అనుభవం అవుతుంది. చైతన్యానికి స్వరూపంగా జగత్తు లేదు, మనస్సు భావమే దానిని ఆవిర్భవం చేస్తుంది. చైతన్యం యొక్క స్వరూపంగా జగత్తు లేదు. అంటే పరమాత్మ స్వరూపంలో ఆంగే భావం లేదు. అక్కడ అది ఆయన శుద్ధ ఘనమైన స్వరూపం. ఇప్పటికీ ఆయనలో ఏ భావం, ఏ చింతన ఉండదు ఎక్కడ. అంటే మనస్సులో ఉన్న భావమే, మనసు భావనే ఈ సృష్టిని, ఆ సంకల్పం మాత్రమే. ఆయన కలిగిన సంకల్పంలోనే ఉంది ఈ భావన అంతా. ఆ భావన ద్వారానే సృష్టి జరుగుతున్నది. మాయ విద్య అంటే ఆయన సంకల్పంలో ఉన్న భావన ప్రకారంగా ఈ జగత్తు ఇదంతా జరుగుతుంది. అది కూడా మాయను ఆశ్రయించి, ఆయన చేయటం లేదు, మాయను ఆశ్రయించి మాయ ద్వారా జరిపిస్తున్నాడు. అదే మాయ అంటే మనం దాన్ని అవిద్య అనుకోవాలి, అజ్ఞానం అనుకోవాలి, మాయ అనుకోవాలి. ఇవన్నీ పర్యాయ పదాలు. అది 3 గుణాల కలిగినటువంటి స్వరూపం. అది ఆ 3 గుణాలే అన్నిటికీ మూలం. అందులో సత్వగుణం కలిగి ఉంటే అన్ని మంచి పని చేస్తాం, మనకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. 2 రజగుణం వల్ల మళ్ళీ మా సంకల్పాలు పెరుగుతుంటాయి, తరుగుతుంటాయి. సంకల్పాల వల్ల వాళ్ళనే ఎంత జరుగుతుంది. తమగుణం వల్ల ఇంకా నాశనాలు, కొట్లాడు, అదంతా కూడా మనకు జరుగుతుంది. అనుకో రజస్సు తమస్సుని అంచిపెట్టాలి, సత్వాన్ని పెంచుకుంటే మనం ఒక నాటికి మనం నేను ఎవరనేది మనకు ఆలోచన వచ్చి మన లోపలికి అంతర్ముఖమై అప్పుడు మనకు జరుగుతుంది. ఈ ఆత్మస్వరూపం మనకు కనపడుతుంది, ఈ జగత్తు కనపడదు అప్పుడు. ఇక దీన్నే మనం ఉపనిషత్తులు చెప్పుకున్నాం. మనం అన్నీ కూడా మనం ఒక ప్రతి దాన్ని మనం గౌడపాదుల వాచ ఏం చెప్పారు, రమణ వారులు ఏం చెప్పారు, గీత ఏం చెప్తున్నది, తర్వాత వేదాంత ఉపనిషత్తులు ఏం చెప్తున్నారు, అంటే వేదం ఏం చెప్తుంది, అన్నిటిని మనం పాయింట్ వైజ్గా దీన్ని నేను వివరిస్తున్నాను. గౌడపాదుల వారు ఏం చెప్పారు నా అర్థం. ఆయన మొట్టమొదటి ఒకటే సిద్ధాంతం, ఆయన ఏది లేదు, అసలు సృష్టి అన్నమాట లేదు. ఆయన సిద్ధాంతం ఏంటి? అజాతి సిద్ధాంతము. అజాతి సిద్ధాంతం అంటే మళ్ళీ అజాతి అంటే పుట్టడం లేదు, గిట్టడం లేదు, ఏది కారణం లేదు. సృష్టి లేదు, మనకి పుట్టడం గిట్టడం లేదు, మనం చేసే కారణం అంటే మనం ఇక్కడ ఏం చేయడం లేదు, ఏంటి అంతా కల్పన, ఇదంతా పుట్టిదే అని అనుకో. ఇదంతా మాయ, ఇదంతా మాయా స్వరూపమే. నువ్వు పుట్టలేదు, గిట్టలేదు, నీకు మోక్షం లేదు, అన్నీ అన్నట్టుగా ఆయన చెప్తాడు. అది మొట్టమొదటి ఆయన వాదన, అది ఒకటే ఆయన చెప్పేది. మరి కనిపిస్తున్న విషయం అంటే ఇదే. మరి ఏంటి అంటే మనస్సు ఇందాక అనుకున్నాగా ఇదంతా మనస్సు కల్పితం. ఇది ఈ సృష్టి మొత్తం, ఈ మనకు కలిగేటువంటి భావనలు, మన సంకల్పాలు, వికల్పాలు ఇవన్నీ కూడా మనస్సే కారణం, మనస్సే సృష్టిస్తున్నది. ఇది మనం మొట్టమొదటి అనుకుంటున్నాం. మనస్సు వల్లనే ఈ 2వ ప్రకరణంలో మనం మనస్సే కారణం సృష్టికి, జీవత్వానికి మనస్సే కారణం, మనస్సే ఫండమెంటల్ అనుకున్నాం. మోక్షానికి కూడా మనసే కారణం. అదే అంతర్ముఖమైతే మోక్షం, బహిర్ముఖమైతే సృష్టి, జగత్తు ఇదంతా. ఇప్పుడు సముద్రంలో చూసి మనం అలలు, సముద్రం ఎప్పటికీ కాముగా నిర్మలంగా ఉన్నది. సముద్రం మన పరమాత్మ స్వరూపం లెక్కనే అది శాంతమైన వాతావరణంలో ఉంటుంది. కానీ మన సముద్రం ఒడ్డుకు పోతే ఒక ఘోషలా కనిపిస్తుంది శబ్దం. ఆ ఘోష కానీ అలలు లేవటం కానీ డీనట్టుగా ఎంత కూడా మాట చెప్పాలంటే ఉన్నది ఒక్కటే సముద్రం. అదే పరమాత్మ స్వరూపంలాగా
ఉన్నటువంటిది. దాంట్లో ఏ గుసరాయిదో నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు సముద్రంలో పిలిస్తే మీకు చూడండి నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడ ఎటువంటిది కూడా ఒక కళ ఉండదు, ఏది ఉండదు. ఆ నిశ్శబ్దాన్ని భరించడం కూడా మనకు భయమే. అందుకని సృష్టి జరిగిందంటే నిశ్శబ్దంలోంచి శబ్దం ధరించినప్పుడే సృష్టి జరిగింది. శూన్యమండలం, నిశ్శబ్దం అంటే శూన్యం, ఏమీ లేదు అక్కడ. సముద్రంలో ఏది ఉండదు. అందుకని ఆ శూన్యమండలంలోంచే ఈ మొత్తం జగత్తు పుట్టింది. ఇంకో కారణంగా నేను చెప్తున్నాను. అంటే ఫస్ట్ శూన్యమండలం అంటే స్పేస్ అంటే ఆకాశం నుంచే ఈ జగత్తు మొత్తం పుట్టింది. అనుకుని అన్నిటికీ మూల శూన్యం అంటే శూన్యం అంటే నథింగ్, ఏం లేదు. ఆ శూన్యంలోంచే శూన్యమే ఆకాశం నుంచి శబ్దం వచ్చింది. దాంట్లో నుంచి మళ్ళీ వాయువు జనించింది. వాయువు నుంచి మళ్ళీ అగ్ని పుట్టింది. అగ్ని నుంచి నీరు జనించింది. నీటిలో నుంచి భూమి జనించింది. ఈ విధంగా పంచభూతాలు అయినాయి. పంచీకృత భూతాలు దాని పంచీకృతం అయినవి. అప్పుడు ఆ పంచీకృతం శరీరాలు ఇవన్నీ తయారైంది. పంచీకృతం ఇదంతా ఒకదానికి లింకు. ఈ బ్రహ్మ విద్య ఎలా ఉంటుందంటే కంచెల మీద వేసిన బట్టలకి అంతా మొత్తం కూటుకుని పోతుంది. మొత్తం చికాకు మనం అందుగా మన సాలెగూడులాగా అంతా అల్లుకోపోతుంది. ఎక్కడ మొదలు ఎక్కడ తుది ఏది మనకు అర్థం కాదు. అనుకునే బ్రహ్మ విద్య అన్నది. ఇది ఇక్కడ లింకు ఉందా అనుకుంటే అక్కడ ఈ లింకు పోయి అక్కడ చేరుతుంది. ఆ లింకు నుంచి ఇక్కడికి వస్తుంది. ఒకదానికి ఒక లింకు ప్రతిదానికి ఉంటుంది. అది అర్థం చేసుకోవడం మనిషి వల్ల సాధ్యపడిన వస్తువు. నేనే 10 రకాలు మాట్లాడా. అంటే మరి అలా ఉంటుంది బ్రహ్మ విద్య. దీన్ని సామాన్యులు అర్థం తీసుకోవడం మరి ఎలా తీసుకుంటారు? ఎవరికైనా ఇంత వాళ్ళ దగ్గర నేను కూడా ఒక సామాన్యుడిని కాబట్టి కొంత నేను నేర్చుకున్నాము. ఒక అణువు రాగా అంత నేర్చుకున్నాను. సముద్రంలో ఒక అణువు నేర్చుకొని చెప్తున్నాను. అంతేగాని నేను ఇది కాదు కదా. అది ఒక పరబ్రహ్మానికి మాత్రమే దాని యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. కాబట్టి మీరు ఏమనుకోవద్దు దీని గురించి. ఇది ఒకదానికి భేదం ఉంటుంది. మళ్ళీ కలుస్తుంది, మళ్ళీ భేదం వస్తుంది. ఇందాక మనం ఏమనుకున్నాం, ఇదివరకు మనసే కారణం అనుకున్నాం. మనసు ఎన్ని లేవన్నాడు వస్తుడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనసే కారణం అని చెప్తున్నాడు. ఆయన తప్పే ఉన్నదే అటుది, ఉన్నదే మాయ. ఆ మాయలో ఉన్నాం కాబట్టి ఆ మాయమ్మని అంత సులభంగా దాటని ఏదో ఆ పరబ్రహ్మ తత్వమే అటువంటిది. ఆయన త్వరగా కనపడుకునే ఆయన ఏంటి కనపడిన వస్తువు. ఆయన కనపడడు. ఆయన దర్శనం అంత సులభంగా జరగదు. 1000 సంవత్సరాలు మన మనుషులకు కుట్టుకున్నా కూడా ఆయన్ని సాధించలేకపోయారు. ఎవరో కొంతమంది మహానుభావులు వశిష్ఠులు లాంటి వాళ్ళు కొంత దర్శించారు. నాకు తెలిసినంత వాళ్ళు కూడా మొత్తాన్ని సాధించలేదు, సాధించి ఉండరు అని నా భావన. అయితే ఈ ఆలవతం వాసనల యొక్క నిల్వ కరిగిపోతే ఏమవుతుంది? ఈ సృష్టి అంతా కూడా క్షయమైపోతుంది. మనకు మోక్షం, ఆత్మజ్ఞానం. వాసన క్షయమైతే మోక్షం, మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. మనకు మోక్ష ప్రసాదం వస్తుంది. ఇక గీత ఏం చెప్తుందంటే, గీత కూడా చెప్తుంది, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా అంటే మనం విడిచిపెట్టడం. కోరికల మూల సంకల్పమే. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా. సంకల్పము, ఆశ, సంకల్పం నుంచి ఒక భగవన్ సంకల్పం నుంచి ఆశ నుంచి కర్తృత్వ మీద పడుతుంది. మనకు ఒక సంకల్పం పెట్టుకున్నాం, దాని మీద ఏమవుతుంది? ఒక ఆశ ఏర్పడుతుంది. పని అవుతుంది, పని పెట్టుకున్నాం, అది కావాలి అని ఒక ఆశ ఏర్పరచుకుంటాం మనం. దాని మీద అది చేయడానికి మనం ఏం చేస్తాం?
కర్తృత్వాన్ని మీద చేసుకుంటాం మనం. మీద చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? బంధం ఏర్పడుతుంది. ఆ బంధమే అన్నింటికి మూలం. ఆ బంధ విముక్తి అయితేనే కానీ మోక్షం దొరకదు. ఇదే చెప్తుంది యోగవాష్టం కూడా చెప్పేది అదే. అదేం చెప్తుంది యోగవాష్టం కూడా? మనం చెప్పింది అదే. సంకల్పం వస్తుంది ఇందాక అనుగుణంగా, దాంట్లో నుంచి ఆశ పుడుతుంది. కర్తృత్వం దాని మీద నుంచి ఆశ అంటే మన ఆ చేయాలని ఒక ఆ క్రియ చేయాలని ఆ కర్మ చేయాలని ఆశ పుడుతుంది. దాని మీద ఆ కర్మ చేయడానికి కర్తృత్వం ఇస్తాం. దాని నుంచి బంధం ఏర్పడుతుంది. ఇది వస్తువుగా చెప్పింది. ఇదే భగవద్గీత చెప్పింది కూడా అదే. ఏంటి? సంకల్పం, ఆశ, కర్తృత్వం, బంధం. ఇదే భగవద్గీత చెప్పింది. ఇదే వశిష్ఠ మాస్టర్ కూడా చెప్పాడు. అంటే సేమ్ ప్రాసెస్ అదే ఉంటుంది. ఏది ఎక్కడ పోయినా ఇప్పుడు ఒక ఫార్ములా ఉందంటే ఆ ఫార్ములా మారదు. ఎప్పటికీ అంతే. ఎవరు చెప్పినా అంతే ఉంటుంది. ఎలా చెప్పినా అంతే ఉంటుంది. తిరిగి అక్కడికే వస్తాం. ఈ గీత మార్గం ఇది గీత ఏ మార్గం అంటే అభ్యాసం చేయాలి. అంటే ధ్యానం చేసి ఒక అభ్యాసం, దాని పట్టుదలతో మనసుని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ అభ్యాసం చేయాలి. మనసుని కంట్రోల్ చేయడానికి మనం అభ్యాసం చేయాలి. దానివల్ల నీకు వైరాగ్యం ఏర్పడుతుంది. వైరాగ్యం ఏర్పడనుకో అప్పుడు ఈ బంధాలన్నీ, ఈ భావనలన్నీ కరిగిపోతాయి. అప్పుడు ఆత్మతత్వం తెలుస్తుంది. ఆత్మ సాక్షాత్కారం నీకు అవుతుంది అని చెప్తుంది. ఇక ఒక జ్ఞాని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఆలోచనలు ఉంటాయి వాడికి కూడా, కానీ కర్తృత్వం ఉండదు. ఏదైనా ఒక ఆలోచన వస్తుంది. అతను ఒక జీవే కాబట్టి, జ్ఞాని అంటే వాడు ఒక జీవే కాబట్టి వాడికి ఆలోచన వస్తాయి. కానీ వాడికి జ్ఞాని గలవాడు కాబట్టి వాడికి నేను చేస్తున్నాను, నేను ఈ కర్మ చేస్తున్నాను, నేను ఆవరణ అవుతుంది అనుకోవాడు. దాన్ని భగవంతుని మీద ఆలోచన, ఆ సంకల్పాన్ని భగవంతుని మీదే పెట్టాడు. అంటే భగవంతుడు ఇది నేను చేయలేదు, భగవతార్పణ చేస్తున్నాను, భగవంతుడే చేస్తున్నాడు, దాని ఫలితం కూడా భగవంతుడే పొందుతున్నాడు అని పెట్టుకుంటాడు ఎవరు? జ్ఞాని. వాడికి ఎందుకంటే అన్ని తెలుసుకున్నవాడు కాబట్టి ఆయన నేను ముట్టి మాయాస్వరూపుడిని అంతా ఆయనే కాబట్టి అని ఆయన మీదే నెట్టాడు. బ్రహ్మత్వం మీద, ఆ బ్రహ్మస్వరూపం మీద ఇచ్చాడు కదా. మొత్తం అనుభవం అంతా ఆయన మీద పెట్టేసి ఆయనకు ఎటువంటి బంధాలు అంటించుకోడు జ్ఞాని. ఇక ఒక ఆలోచన ఇప్పుడు మనం సాధన చేయాలి అంటే ఒక ఆలోచన ఉద్భవాన్ని గమనించడం. ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, అంటే ఒక సంకల్పం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అదే దేచే క్షణాన్ని పట్టుకోవాలి. అది ఎప్పుడు వచ్చిన ఆలోచనని మనం జాగ్రత్తగా అది తీసుకుంటే ఆ వెంటనే మనం రాగానే మనం ఏం చేయాలంటే రమణ మాస్టర్ గారు చెప్పింది ఇది, హూయామయ్య అనుకోవాలి. నేనెవరికి? అసలు ఆలోచన వచ్చింది ఎవరికి? నాకు వచ్చిందా? అసలు నేనెవరు? నాకు రావడానికి నేనెవరినని అని ఆలోచన పెట్టుకుంటే అప్పుడు దృష్టి అంతా హూయామయ్య వినబోతుంది. హూయామయ్య అంటే నేను కాదు అని తత్వం. నేనెవరనే దాని మీద చేస్తపోయి అది జ్ఞానం కలిగి అది ఏమవుతుంది? మోక్షానికి దారిస్తుంది. ఆత్మ మీద పడుతుంది ఆ భావన. ఆత్మ మీద పడితే ఆత్మ పరమాత్మ స్వరూపం కాబట్టి వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. వాడి జ్ఞానం అవుతాడు. ఆ అట్లా జ్ఞానం సంపాదించుకొని రమణ మహర్షి గారు ఆత్మ దర్శనాన్ని సంపాదించుకొని ముక్తి పరమగతిని చెందారు వారు. ఇక కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం మనం. మనస్సు వేగంగా కదిలితే కాలం కూడా వేగంగా కదిలిపోయినట్టు అనిపిస్తుంది. ఇది మనసు మనకు ఎంత వేగంగా కదిలితే కాలం కూడా అంతే కదిలినట్టు అనిపిస్తుంది. కదలు అంత వేగంగా కదిలినట్టు మనకు అనిపిస్తుంది. మన మనసు ఎంత వేగంగా పోతే అదే ప్రకారం కాలం కూడా అట్లే అది కాసేపటి అయిపోయింది, టైం అయింది అనిపిస్తుంది. మన మనసు ఇంకా అలా ఆలోచిస్తే
మనసు నిశ్చలమైపోయిననుకోండి, కాలం కూడా ఇంకా టైం పోవట్లేదు ఏంటి, మనం ఏం మా మనసు ఏం ఆశపడి ఇంకా టైం కాలేదేంటి, ఇంకా ఇప్పుడు ఇంకా ఇంతే అయిందా టైము, నేను అప్పటి చేసి ఎంత అయిందనుకున్నా అనే భావన వస్తుంది. అంటే మనసును బట్టి పరిగెడుతుంటుంది. మనసు యొక్క భావనే అది. కాలం పరిగెడుతుందన్నా, కాలం ఆగిందన్నా, కాలం స్లో అయిందన్నా కూడా, అంతేగాని అది యథాప్రకారంగా అది నడుస్తూనే ఉంటుంది. కానీ మన మనసులో భావన అలా అనిపిస్తుంది, పరిగెడుతుందని, స్లో అయిందని, అన్నవడం లేదని కూడా అనిపిస్తుంటుంది. ఇప్పుడే ఆలోచనలు వస్తాయి, పోతాయి, అనుభవాలు కూడా వస్తాయి. దానివల్ల ఆలోచన రాగానే మనకు ఒక అనుభవం ఏర్పడుతుంది. అనుభవాలు ఆలోచన వస్తుంటే పోతుంటాయి, ఉద్భవిస్తాయి, మళ్ళా లయమవుతుంటాయి. కానీ గమనించి స్ఫురణ మాత్రం మారదు. స్ఫురణ అంటే ఏంటి? ఆత్మ. స్మరణ అంటే ఈ కదలకుండా మూడు కాలంలో ఉండినటువంటి నిత్యస్థితిలో ఉన్నటువంటి ఆ స్ఫురణ మాత్రం అట్నే ఉంటుంది. ఆ స్ఫురణలో నిరస్కారం, ఆ ఆత్మలో మన మనస్సు, ఆ స్ఫురణలో మనం కనుక ఆత్మలో ఉండి మనం నిలబడి ఉంటే మనకు అదే మోక్షం, గుర్తుపెట్టు, అదే విముక్తి. ఆ స్ఫురణ ఎక్కడ ఉండాలి? ఆత్మలో ఉండాలి. ఆత్మలో ఉంటే మనకు విముక్తి అవుతుంది. అప్పుడు ఈ భావన సంకల్ప ఆత్మలో నీవు లీనం చేస్తే మనసుని ఈ భావన సంకల్పంలో నీకు విముక్తి కలుగుతుంది. ఇది ఒక ఫండమెంటల్, గుర్తుపెట్టుకోండి. ఇక మనం పుస్తకాలు చెప్పే శ్లోకాలు కొన్ని చూద్దాం. మన ఏవ మనుష్యాణం కారణం. మన అంటే మనస్సు ఏవ మనుష్యాణం కారణం. మన యొక్క మనస్సే అన్నిటికీ కారణం. బంధం మోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మనస్సే బంధానికి మోక్షానికి మూల కారణం. మన మనస్సే మన బంధానికి మూల, అదే స్ఫురణలో సంకల్ప మూల కారణం. విషయాసక్తి ఉంటే బంధం, ఆసక్తి లేని మనం ఒక సంకల్పం మీద విషయాశక్తి, విషయం అంటే వాసనలు, ఒక వాసన దగ్గర పెట్టుకున్న ద్వారా మనం ఒక సంకల్పం పెట్టుకొని సంకల్పానికి లోనైతే అది బంధం. దానిలోంచి దాని మీద ఇటువంటి ఆసక్తి పెట్టుకోకుండా సంకల్పం మీద ఈ దృష్టి లేకపోతే అది విముక్తి. దాని మీద ఆకర్షణ, ఒక సంకల్పం మీద మనం ఆకర్షణ పెట్టుకుంటే అది బంధం. దాని మీద ఎటువంటి మన ఆశ పెట్టుకోకుండా దాని మీద ఏం శ్రద్ధ పెట్టకపోతే అది విముక్తి. అదే మాట చెప్తున్నారు స్వామి. బంధం అనేది బయట ఏర్పడదు, అది దృష్టి మనం చూసే దాని మీద. ఆసక్తి సంయోగ ఫలం. దృష్టి, ఆసక్తి ఫలం అన్నమాట. ఏది? ఈ సంకల్ప ఫలం. మనం చూస్తాము, దాని యొక్క అది చేస్తాము, అప్పుడు మన బంధం ఏర్పడుతుంది. బంధం బయట ఏర్పడుతుంది, మన మనసులో ఏర్పడుతుంది. కాబట్టి మన దాన్ని దృష్టి చేస్తే దానికి సంయోగ ఫలమే ఇది. యదా స్వప్నే నగరాదీన్ పశ్యతి చిత్ర విభ్రమాత్ తదైవ జాగ్రత్త జగత్ పశ్చాత్తేవ న సంశయ. అంటే స్వప్న అంటే యథా స్వప్నే నగరాదీన్ పశ్యతి అంటే స్వప్నంలో నగరాలు మనం చూస్తాం, ఏ పెద్ద పర్వతాలు చూస్తాం, నదులు, సముద్రాలు అన్నీ చూస్తుంటాం. అది ఎట్లా స్వప్న నగరాలు కనిపించడానికి ఎట్లయింది? చిత్తభ్రమం, విభ్రమణ, చిత్తం యొక్క భ్రమేది. అంత చిత్తంలో మనం పెద్ద పెద్ద సముద్రాలు, కొండలు అవన్నీ కూడా చూస్తాం. అలాగే మన జాగ్రత్తలో కూడా జగద్దర్శనం కూడా అటువంటిది. ఈ జగత్తు కూడా స్వామి యొక్క కళలో అలాగే ఉద్భవించింది. ఇదంతా కాసేపటి ఎట్లా ఉద్భవించిందంటే అలాగనే
ఉద్భవించింది. మనం కలర్ సముద్రాన్ని చూస్తామో ఆయన కలర్ ఈయన చూసి మొత్తం ఈ జగత్తు మొత్తం అలానే ఉద్భవించి మనకు దర్శనమిస్తుంది. ఈ అనుభవ సత్యం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ లోకంలో మనకు కనపడుతుంది, కళ్ళకు కనపడుతుంది జగత్తు మానవ సృష్టి అంతా కూడా ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పరమసత్యం. యాక్చువల్ది కాదు ఇది. మనం చూస్తున్న జగత్తు జీవుడు జగత్తు మొత్తం కూడా నాట్ ఈక్వల్ టు పరమసత్యం. పరమసత్యం అనేది కాదు ఇది. ఎంత మాయ, ఎంత భ్రమ. ఇది ఒక ఫండమెంటల్. ఈ ఫండమెంటల్ గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు జగత్ మిథ్య కనపడేది అనేది మనం పని చెప్పుకుంటున్నాం ఉన్నాం. జగత్ మాయ, జగత్ ఎందుకంటే స్వామివారి పరబ్రహ్మస్వరూప కళలోని మాత్రమే జగత్తు జీవం. నజాయతే నమనీయతే చిదేక ఫలమద్దత జన్మనాశో మనోధర్మో మాయా మాత్రవు నా సంశయ. శుద్ధ చైతన్యానికి నజాయితే మిగతా శుద్ధ చైతన్యానికి అంటే పరమస్వరూపానికి కానీ ఈ మన లోపల ఆత్మకు కానీ వాటికి ఆ రెండే శుద్ధ చైతన్య స్వరూపాలు. మన ఆత్మ ఈ అసలు స్వరూపంలో బ్రహ్మస్వరూపంలో భాగం కాబట్టి ఇది అది మాత్రమే యాక్చువల్గా మనకు తెలిసిన మనలో ఉన్న ఆత్మ కానీ అది పరబ్రహ్మస్వరూపం కానీ రెండు మాత్రమే శుద్ధమైన స్వరూపాలు. అవి వాటికి జననం లేదు, మరణం లేదు. అవి ఈ ప్రపంచానికి అంతటికీ దానికి సాక్షిభూతులుగా మాత్రమే ఉంటాయి. ఇది ఈ ఆత్మ సాక్షే, అక్కడ పరమాత్మ కూడా సాక్షాగానే ఉంటాడు. మరి జరిగేదంతా ఎట్లా జరుగుతుంది? అన్నిటికీ మూలం మాయే. ఆ మాయ వల్లనే ఏర్పడుతుంది, తిరునాల వల్ల ఏర్పడుతుంది. ఇదంతా సాక్షి. ఇది మనం తెలుసుకోవడం అంటే నిత్య జీవిత గతం. వాళ్ళు చెప్పండి. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం చేసి మనం రేపటి ఎపిసోడ్ మళ్ళా కొత్త భావంతో చెప్పుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నమో భగవతే వాసుదేవాయ నమః.